భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరికీ కూడా ఆనందకరమైన విషయం. వారిని ఎందుకు మనం ఇవాళ సన్మానించుకుంటున్నాం, వారిని ఎందుకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది మనం తెలుసుకోవాల్సి. మనందరికీ తెలుసు, మన జీవితంలో భాగమైనది మహాభారతం, రామాయణం. అటువంటి మహాకావ్యాల్ని లేదా భగవద్గీత కానీ మన పెద్దలు, మన గురువులు మనకి చెప్పేవారు, మనం వినేవాళ్ళం. తర్వాత తరాలకి ఆ టీవీలో మహాభారతం వస్తే తెలుసుకునే పరిస్థితి వచ్చింది. నేటి తరం వాళ్ళకి ఇవాళ మహాభారతంలోని పాత్రల గురించి చెప్పమంటే చాలా మంది చెప్పలేరు, 90% చెప్పలేరు. విదురుడు ఎవరు చెప్పమంటే ఎవరు చెప్పలేరు. విదుర ప్రశ్నల గురించి అడిగితే చదువుకున్న వాళ్ళు కూడా చెప్పలేరు. అంటే ఇటువంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఉత్కృష్టమైన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఘనమైన వారసత్వ సంపద కేవలం భారతదేశానికి మాత్రమే సొంతం. అటువంటి ఘనమైన వారసత్వ సంపదలో ఎన్నో కళలు, నాట్యాలు, సాహిత్యం మనకు పెద్దవాళ్ళు మన వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి మేళవించి మన మునులు, ఋషులు, పెద్దవాళ్ళు మనకు అందించారు. అంటే కాలక్రమేణా ఇటువంటి ఘనమైన వారసత్వ సంపద కనుమరుగవుతా ఉంది. కానీ ఈ గతంలో ప్రభుత్వాలు ఎవరు కూడా వీటిని ప్రోత్సాహం ఇవ్వాలని కానీ లేదా కళాకారులను ప్రోత్సహించాలని ఆలోచన చేయకపోవడం, తద్వారా పూర్తిగా ఆ గుర్తింపు కూడా నోచుకోక ఆ కళలకు కూడా అది తప్ప వేరే ఏది చేయలేని వాళ్ళు, ఆ కళ కోసమే జీవించే వాళ్ళు, వారు కూడా కాలక్రమేణా దాని మీద ఆసక్తి కోల్పోతా వస్తున్న పరిస్థితులు ఇవాళ మనం దేశంలో చూస్తున్నాం. వీటిని సరిదిద్దే క్రమంలో ఏ దేశానికి, ఏ ప్రపంచంలో ఏ నాగరికత లేని విధంగా మనకున్న ఈ ఘనమైన వారసత్వ సంపదని భావితరాలకి, వర్తమాన తరాలకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఎన్నడూ లేని విధంగా పద్మశ్రీ అవార్డుని ఇటువంటి కళాకారులకు అందించడం మొదలుపెట్టారు. గతంలో పద్మశ్రీ అవార్డు అంటే కేవలం రికమెండేషన్ తో మాత్రమే వచ్చేది. చాలా వరకు నేను కూడా చాలా సంవత్సరాలు ఢిల్లీలో చూశాను. పద్మశ్రీ అవార్డులు ఎవరికి వచ్చాయా అంటే రాష్ట్రపతి గారికి డాక్టర్గా ఉన్న వాళ్ళు, లేదా వాళ్ళ బంధువులు, లేదా ఉపరాష్ట్రపతికి బంధువులు ఉన్న వాళ్ళు, లేదా ప్రధానమంత్రికి బంధువులు గాను, లేదా ఇంకోరో తెలిసిన వాళ్ళు, లేకపోతే కేంద్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఆ స్థాయిలో రికమెండేషన్ చేసుకోగలరో వాళ్ళకు మాత్రమే గతంలో పద్మ అవార్డులు అందేది కానీ నిజంగా అర్హత కలిగిన వారికి అందేది కాదు. వీటిని సరిచేస్తూ అనేక రకాల చారిత్రాత్మక తప్పిదాలను సరిచేస్తూ అనేక రకాల నిర్ణయాలు తీసుకొచ్చి ఇవాళ మన వారసత్వ సంపద ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి నరేంద్ర మోడీ గారికి చాటుతూ, ఆ చాటుతున్న క్రమంలోనే ఇవాళ ఇటువంటి కళాకారులను గుర్తించారు. లేకుంటే ఎప్పుడో ధర్మవరం నియోజకవర్గంలో తోలు బొమ్మల ఆట, మన గతంలో ఈ తోలు బొమ్మల ఆటలు మీరు చూస్తే, మీరు చిన్నప్పుడు ఎవరైనా చూశారో లేదో, మహాభారతాన్ని, రామాయణాన్ని అద్భుతంగా వ్యక్తం చేసేవాళ్ళు. ఆ పాత్రలు ఎలా ఉండేవంటే నిజంగానే అర్జునుడు బాణం వదులుతున్నట్టు, లేదా శ్రీరాముడు వెళ్ళి రావణుని సంహరిస్తున్నట్టు, లేదా సీతాదేవిని రావణుడు అపహరిస్తున్న, ఇవన్నీ కళ్ళకు కట్టేందుగా చెప్పేవాళ్ళు. అటువంటి కళ మళ్ళీ తర్వాత ఇది కాకూడదని చెప్పి అంతరించిపోకూడదనే ఉద్దేశంతో అటువంటి దళవాయి చలపతిరావు గారిని, మరి ఇటువంటి చాలా మందిని మీరు కొన్ని పదుల సంఖ్యలో మీరు గత 10 సంవత్సరాల్లో చూస్తే ఏనాడు పేరు వినని వాళ్ళని, ఆయన రామయ్య గారు కేవలం వన సంరక్షణ కోసం ధర్మో రక్షితి రక్షిత, చెట్లను పెంచండి, చెట్లను ప్రకృతిని ప్రేమించండి,